మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో, ఏ మేలునైతే నాకు జరగలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావో, అంతకంటే రెండింతలు ఆ దేవాది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక నీవు యోబు వలె విశ్వాసము కలిగి, యోబు వలె నమ్మకం కలిగి జీవించినట్లయితే, యోబుకు దయచేసినటువంటి రీతిగా యోబుని మనం ఒకసారి గమనిస్తే ఆయనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయినాడు. ఆయనకున్నటువంటి తన ఆస్తి కావచ్చు, తన పిల్లలు కావచ్చు, తనకున్నటువంటి శరీరములో సమస్త రోగాలు కలిగినప్పటికీ ఆయన దేవుని మీద విశ్వాసమును నమ్మకమును ఎప్పుడూ కోల్పోకుండా ఉన్నాడు గనుక అధికమైనటువంటి మేలు పొందగలిగినాడు. అలాంటి విశ్వాసం నమ్మకం నీ జీవితంలో కూడా ఉన్నట్లయితే నిన్ను కూడా అలాగున ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం నిజమైనటువంటి విశ్వాసం నమ్మకం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మన జీవితాల్లో అధికమైనటువంటి మేలు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కొట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఏ మేలైతే కోల్పోయినామని అనుకుంటున్నారో, ఏ ఆశీర్వాదం అయితే కోల్పోయినామని అనుకుంటున్నారో వారందరి జీవితాల్లో మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీరు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.